మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిలార సురేఖ ప్రేమ్సాగర్ రావు బక్రీద్ తోఫా అందజేశారు. రంజాన్ పండుగకు ఇవ్వాల్సిన తోఫా ఎలక్షన్ కోడ్ వల్ల బక్రీద్కు ఈ కానుక అందజేస్తున్నట్లు వారు తెలియజేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ కూడా అన్ని సేవా కార్యక్రమాలలో ముందుంటుందని వారు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, కౌన్సిలర్ సురేష్ నాయక్, ఉమాదేవి, కిరణ్, చింత సువర్ణ, తోట రవి, చిన్న రమేష్, సూరం చంద్రమౌళి, నవాబ్, శ్రీధర్, రవీందర్, అమీర్, హాజీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చప్పట్లతో స్వాగతం పలకాలని మేము కోరుకుంటాము. మరి కడుపు నిండా అన్నం పెట్టి పంపించే మంచి గుణం ఉన్న ఏకైక మా అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన సురేఖ ప్రేమ్సాగర్ రావు గారికి, అలాగే మున్సిపాలిటీ ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూ చేయాలి. రంజాన్ తీసుకోలేదు కాబట్టి మరి ఇవ్వాలి మేడం అంటే మా మాట మన్నించి మరి ఫస్ట్ మన లక్షెట్పేట అసలు అది 16వ తారీఖు నాడు ఉండే, మరి లక్షెట్పేటనే మనకి ముందుగా పెట్టి ఇవాళ మీకు తొందరగా మేము बेटे बहू के जैसा, माँ बाप के जैसा खड़े के हमारी मदद कर रहे, गरीबों के शादियों में, गरीबों के बच्चों के लिए अच्छे में बुरे में सब में साथ दे रहे. अल्लाह उनको अच्छा रखे. अल्लाह के रसूल से मेरा एक वास्ता है, वादा है, सच्चे दिल से कर दिया. उन्हें जोड़े में खुश रहे हमेशा के लिए, और हमारे जब तक उन्हें खड़े हमारी जिंदगी जाने तक हम जिए तक बस उन्हें अच्छा जिए. अल्लाह के तरफ ये हमारी वास्ता दुआ भी है. हमारे बड़े लोग जितने भी हमारे बुजुर्ग हैं, लक्षणपेट के सारे मुसलमान औरतों की तरफ से और बच्चियों की तरफ से हमारी पूरी दुआ उनको है. వివిధ వార్డుల నుండి వచ్చిన లక్షపేట్ పట్టణంలోని వివిధ వార్డుల నుండి వచ్చిన ముస్లిం సోదరిమణులకు, అలాగే లక్షపేట్ మండలం నుండి గ్రామాల్లో నుండి వచ్చిన సోదరిమణులకు, అలాగే లక్షపేట్ టౌన్ అధ్యక్షుడు ఆరిఫ్ ఖాన్ గారు, అలాగే ఫ్లోర్ లీడర్ నాగభూషణం గారు, చింత సువర్ణ అశోక్ గారు, ఎంపీపీ మంగా గారు, ఉమా గారు, మండల అధ్యక్షులు రమేష్ గారు, ప్రతి ఒక్కరికి, ఇంకా లక్షపేట్కి సంబంధించిన అందరూ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ముస్లిం కుటుంబాల్లోని మహిళలకు అందరికీ కూడా రంజాన్ తోఫా అనేది ఇస్తున్నాం. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ ఉండడం వల్ల మనం తోఫా రంజాన్ సందర్భంగా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు బక్రీద్కి ఆ రంజాన్ తోఫా అనేది అందిస్తున్నాం. మన మంచిర్యాల నియోజకవర్గంలో మొత్తం 5500 కుటుంబాలకి మనం ఇప్పుడు ఈ తోఫా అనేది ఇస్తున్నాం. మీ అందరికీ చీరలు కూడా ఒక సేమియా ప్యాకెట్, చక్కెర, డ్రై ఫ్రూట్స్, డాల్డా ఇవన్నిటితో పాటు ఒక చీర కూడా కానుకగా ఇవ్వడం జరిగింది. అయితే మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్కి ముందే దసరా టైంలోనే మీ అందరికి సంబంధించిన చీరలు మీ లీడర్లకు ఇచ్చి పంపించినాం. మరి అందరికి అందినాయా? అందినాయమ్మా? దసరా టైంలో చీరలు అందినాయా మీకు? అదే ఎలక్షన్ ముందే అప్పుడు ఇచ్చినాము. ఈసారి ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం, ఆ కీర్కి సంబంధించిన చక్కెర, సేమ్యా, డ్రై ఫ్రూట్స్, పాలు, డాల్డా ఇవి ఇవ్వడం జరుగుతుంది. అమ్మ
మీ అందరి అంటే ఒక పండగ సందర్భంగా మీరు అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలి, మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సరుకులు అనేటివి అందజేస్తున్నాం. ప్రేమ్సాగర్ రావు గారికి మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి వరుసలు ఉండాలి, మీ అందరి కోసం అంత కష్టపడాలి అని ప్రతిసారి ఆయన కలలు కంటూ ఉన్నారు. దానికోసమే పనిచేస్తున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చేయడానికి, అలాగే పేద ప్రజలందరికీ కూడా వైద్యం అనేది అందుబాటులో ఉండాలి అని చెప్పి ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి అని చెప్పి ఆయన దానికోసం కృషి చేస్తున్నారు. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సాగునీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి తాగునీటికి కూడా కొరత లేకుండా ఒక మంచి నీళ్ళు అనేటివి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన తాగునీళ్ళు కూడా అందించాలి అని చెప్పేసి దానికోసం పనిచేస్తున్నారు. అమ్మ ప్రభుత్వం తరఫున మీకు ఏవైతే వస్తున్నాయో అవి మాత్రమే కాకుండా ప్రేమ్సాగర్ రావు గారు మీ అందరికీ ఇంకా ఎంతో నేను ఎక్కువ సేవ చేయాలి అని చెప్పేసి ప్రతి క్షణం కూడా ఆయన తపన పడుతున్నారు. ఎంత చేసినా కూడా మీకు మేము తక్కువే, ఇంకా ఇంకా మీకోసం పనిచేయాలి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మేమున్నంతకాలం మీకు ఏ కష్టం వచ్చినా కూడా మీ కష్టంలో మేము అండగా ఉంటాం, మీకోసం పనిచేస్తాం. ఇప్పుడు చాలా మందికి హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా మనం ఎల్ఓసీలు ఇప్పించడం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించడం అనేది చేస్తున్నాము. అలాగే ప్రభుత్వం నుండి వచ్చే ఏవైతే హామీలు ఇచ్చినారో అప్పుడు ఉచిత బస్సు సౌకర్యం కానీ, మహిళలకి గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చినవి ఏవైతున్నారో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు. మేము మాత్రం మా పర్సనల్గా రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ప్రేమ్సాగర్ రావు గారి తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా మాకు చేతనైనంత వరకు మాకున్నంతలో మీకు కూడా కొంచెం మీకు కూడా అందించాలి అని చెప్పేసి పనులు చేస్తున్నాం. మేము ఉన్నంత వరకు పని చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.